ఇందాక చెప్పినట్టుగా ఏనుగులు చాలా బలవంతమైనటువంటి మృగాలుగా ఉన్నాయి. త్రికూటాచల పర్వతంలో, క్షీరసాగరంలో అంటే పాలసముద్రం, శ్రీ మహావిష్ణువు పవళించేటటువంటి పాలసముద్రంలో ఉన్నటువంటి క్షీరసాగరంలో ఉన్నటువంటి త్రికూటాచలంలో 3 శృంగములు 3 శిఖరములతో ఏర్పడినటువంటి బంగారు, వెండి, ఇనుప శిఖరములతో ఏర్పడినటువంటి త్రికూటాచలము అనేటటువంటి పర్వతంలో, ఆ అడవుల్లో ఉన్నటువంటి అన్ని జంతువుల కంటే కూడా ఏనుగులు బలవంతమైనటువంటివి, బలిష్టమైనటువంటివి, శక్తివంతమైనటువంటి మృగాలుగా ఉన్నాయి. ఇటువంటి మృగాలు, ఇటువంటి ఏనుగులు అహంకరించి ఉన్నాయి అని చెప్పి నర్మగర్భంగా వర్ణిస్తున్నాడు కవి. ఎందుకు? సింహాలకి భయపడవు, పిడుగులకి భయపడవు, కొండలడ్డొస్తే ఢీ కొట్టేసి వెళ్ళిపోతాయి తప్ప దారి మలల్చుకుని వెళ్ళవు. ఈ ఆలోచన విధానంతో ఉంటే నన్ను కాదనేవాడెవడు, నా అంతటి వాడు లేడు అనేటటువంటి ఒక భావనతో ఉన్నాయి, అహంకార ధోరణితో ఉన్నాయి ఏనుగులు. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను, చెప్పండి. అసలు ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే ఆ అవసరానికి సంబంధించిన వస్తువుని ఎంతవరకు వాడుకుంటాం మనం? విక్రమ్ హర్ష, ఒక్కసారి నువ్వు అన్మ్యూట్ చేసుకో. విక్రమ్ హర్ష అన్మ్యూట్ చేసుకో. దాహం వేస్తే నీళ్ళు ఎంతవరకు తాగాలి? దాహం వేస్తే నీళ్లు ఎంతవరకు తాగగలం? నీళ్లల్లో దిగి తాగుతామా? నీళ్లల్లో ఒడ్డున మామూలుగా చెంబుతో ముంచుకుని కానీ గ్లాస్తో ముంచుకుని కానీ తాగుతామా? ఒక వస్తువు యొక్క ప్రయోజనం ఎంతవరకు? ఇప్పుడు ఎవరైనా బీకామ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కన్జంప్షన్ అనే మాటకు మీకు అర్థం తెలుస్తుంది. పవర్ ఆఫ్ ఎ గుడ్ టు సాటిస్ఫై ఎ వాంట్ ఈజ్ కాల్డ్ కన్జంప్షన్. మినిమం డెఫినేషన్ అది, ఒక మినిమం డెఫినేషన్. వాట్ ఈస్ కన్జంప్షన్? ఎ పవర్ ఆఫ్ ఎ గుడ్ టు సాటిస్ఫై ఎ వాంట్ ఈజ్ కాల్డ్ కన్జంప్షన్. ఒక వస్తువు యొక్క ఉపయోగము ఎంతవరకు ఉందో, ఒక అవసరము తీరడానికి ఒక వస్తువు యొక్క ఉపయోగం ఎంతవరకు ఉందో దానినే కన్జంప్షన్ అంటారు. వాడుక. మరి ఆ వస్తువుని అవసరం తీరిపోయిన తర్వాత కూడా ఎక్కువగా అతిగా వాడేస్తే అసలు అవసరం ఎందుకు వచ్చింది? అవసరం ఎందుకు కల్పింపబడింది? అవసరం తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత ఎమర్జెన్సీ అయిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? విషయం ఏదైనా సరే అంత పీకల మీదకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఏ వస్తువుకైనా, ఏ అవసరానికైనా సరే. వెన్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ వన్ సంథింగ్ ఈజ్ నీడెడ్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, అసలు ఒక వస్తువు యొక్క ఉపయోగం ఎంత కావాలి, ఎంతవరకు మనం దాన్ని నిభాయించగలము, భరించగలము అనేది మనం ఆలోచించాలా లేదా? అది ఎవరు ఆలోచించాలి? ఈ కథలో మనం చెప్పుకుంటున్నటువంటి గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఆలోచించాల్సిన వాళ్ళు ఎవరు? ఏనుగు ఆలోచించాలి. ఇప్పుడు అడవి నాది, అడవిలో నన్ను అడిగేవాడెవడు, అడవిలో నాకు ఎదురొచ్చేవాడు ఎవడు అనేటటువంటి భావనతో ఉంది ఏనుగు. నేను ఏం చెప్తే అది జరుగుతుంది అనేటటువంటి అహంకారంతో ఉంది ఏనుగు. ఇటువంటి ఏనుగు ఏం జరిగింది? వెళ్తోంది. ఎక్కడ చూచిన లెక్కకు నెక్కువయ్యి ఎడవి నడుచు నిభయౌధంబుల్ ఒక్క కరినాదుడడిగి చిక్కెనొక కరేణు కోటి సేవింపంగన్. చెప్పా కదా, కొన్ని లక్షల ఆడ ఏనుగులు ఆ మగ ఏనుగుని రాజుగా, భర్తగా అనుకొని ఆ మగ ఏనుగుతో పాటు తిరుగుతున్నాయట. కొన్ని లక్షల కోట్ల ఆడ ఏనుగులు, వాటి యొక్క పరివారము, వాటి పిల్లలు, వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు లక్షల కోట్ల ఆడ ఏనుగులు ఒకటి అంటే కాదు. ఒక మగ ఏనుగు, ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానికి భార్య ఉంటుంది. ఆ భార్య ద్వారా బంధువులు వస్తారు, పిల్లలు వస్తారు, అందరూ వస్తారు కదా. బంధువులు, కుటుంబము అనేది పెరుగుతుంది కదా. ఈ ఏనుగు కూడా అలాగే కుటుంబంతో కలిసి వెళ్తున్నాడు. బహుభార్యత్వం ఉంది, బోల్డ్ మంది భార్యలు, కొన్ని వేల మంది భార్యలు, ఆ భార్యల ద్వారా వచ్చినటువంటి పిల్లలు, పిల్లల ద్వారా వచ్చినటువంటి బంధువులు, వీళ్ళందరూ కూడా ఒక జట్టుగా ముందుకు కదులుతున్నారు.
కదిలి కదిలి కది అలా వెళ్తూ ఉంటే పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక జలుల కందించు నచ్చికము లేక ఇరువు జొంపముల క్రొవ్వెలయు పూకొమ్మల ప్రాణ పల్లవంబుల జాలువెట్టు ఘనదానశీలత కర్ణతాళంబుల దయిత చెమటోర్చు ధనువులరసి మృదువుగా కొమ్ముల మెల్లన గడముల నివురుచు ప్రేమతో నెరవు వలపు. అంటే ఏంటి? ఈ ఏనుగు ఏం చేస్తోందంటే, ఈ మగ ఏనుగు అన్నిటికీ రాజుగా ఉండేటటువంటి ఇన్ఛార్జ్ హెడ్ ఉంటుంది చూడండి, ఆ ఏనుగు రాజు అనేటటువంటి ఈ మగ ఏనుగు వెళ్తోంది. ఏది కనిపిస్తే దాన్ని ఓ లాగుతోంది. ఓ తీగ కనిపించింది, లాగింది. అంత పచ్చిక కనిపించింది, తొండంతో లాగింది. ఓ జింక వెళ్తోంది. ఆ తొండం అనేది ఊరికనే ఉండదు. ఏనుగు ఎప్పుడైనా ఒకసారి గమనించండి, ఇలా 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 ఊగుతూ ఉంటుంది తొండం అనేది. వెళ్తున్న జింకనో లేకపోతే కోతినో లేకపోతే ఓ భల్లూకమో పక్క నుంచి వెళ్తుంది అనుకోండి, ఆ తొండంతో ఒకటి వేసింది, ఇలాగ దెబ్బ కొట్టింది. ఎందుకు? అసలు అవసరం ఏమిటి? అలా కొట్టాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు దాని పాటికి అది వెళ్తోంది పాపం. నీ దారికి అడ్డు రాలేదు. అప్పటికీ కూడా ఏనుగు దారికి ఏ మృగము కూడా అడ్డు రాలేదు. కొండ అడ్డొచ్చినా కూడా ఢీ కొట్టుకుని వెళ్ళాయే తప్ప ఏనుగు దారిలో, ఏనుగు యొక్క గుంపు నడిచేటటువంటి దారిలో ఎక్కడా కూడా నీకు మిగతా మృగాలు కానీ ఎక్కడా అడ్డు రాలేదు. చామరీ మృగాలు పాపం వాటి స్థితి వాటికి తెలిసి చామరం వీచడం మొదలుపెట్టాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. పక్క నుంచి వెళ్తున్న గబుక్కుని, ఇప్పుడు నువ్వు ఒక్కడివే వెళ్ళావు కదా, ఎంత రాష్ట్రపతి గారు వెళ్ళినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళినా సరే ఎవరికో మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, చిత్తూరు వి నాగయ్య గారు బయటికి వచ్చారట. ఎవరు? ప్రఖ్యాత నటుడు చిత్తూరు వి నాగయ్య గారు. ఆయన ఏదో మెడికల్ ఎమర్జెన్సీ కోసం వస్తే అప్పుడు ట్రాఫిక్ పోలీస్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మెడ్రాస్లో, రాధాకృష్ణన్ గారి కాన్వాయ్ని ఆపేసేసి నాగయ్య గారి కారుని పంపించాట. అంటే రాష్ట్రపతిని నన్ను ఎందుకు పంపించలేదు అని చెప్పి ఏనాడు కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కోపాన్ని చూపించలేదు. నాగయ్య గారి కారుని పంపించడం చాలా మంచి పని చేశావు. ఆయన మా అందరికన్నా పెద్దవారు, ఎంతో సేవ చేసిన వారు దేశానికి, స్వాతంత్ర సమరయోధుడు, అదీ కాకుండా చాలా ఆధ్యాత్మికవేత్త, మంచి కళాకారుడు అనేటటువంటి గౌరవాన్ని ప్రదర్శించాట సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. మరి రాజు అనేవాడికి అంత సహృదయము అనేది ఉండాలా లేదా? నేను ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పాను, ఉదాహరణ మీకు ఎందుకు చెప్పాను? రాజు అనేవాడికి ఆ సహృదయం అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఈ ఏనుగుకి ఎటువంటి ఆలోచన విధానం ఉంది? ఏనుగుకి ఎటువంటి ఆలోచన విధానం ఉంది? పక్క నుంచి వెళ్తున్న వాడిని తొండంతో కొడితే అది ఏమవుతుంది? అందులో ఇది రాజు, ఇది కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది? హర్ట్ అని ఒకటి వేసింది అనుకోండి తొండంతో, ఏనుగు తొండంతో ఒకటి కొడితే ప్రాణాపాయం ఏమీ రాదు, కానీ దెబ్బ తగులుతుంది కదా, ఒళ్ళు నొప్పెడుతుంది కదా. ఎంత ఏనుగైనా, ఎంత భల్లూకమైనా, ఇంకోటైనా కోతైనా సరే నొప్పెడుతుందా లేదా? దీని అహంకారం అలా ఉంది. నీ దారిని నువ్వు పోకుండా పక్కన వెళ్ళేదాన్ని కూడా నువ్వు ఎందుకు అంత ఆదరించడం? అక్కర్లేని దాన్ని రాసుకోవడం అంటారు చూడండి, మనం చేస్తూ ఉంటాం జనరల్గా. పని మీద వెళ్తూ ఏదో కనిపిస్తే పూసుకుని రాసుకుని వస్తాం. పెద్దవాళ్ళు బాగా చెప్తారు దాని గురించి. దానికి పోయేదాన్ని తీసుకొచ్చి వాసన చూసి నెత్తిని రాసుకున్నావురా అంటారు. అంత ఇదిగా చెప్తారు. ఎందుకంటే అదే జరుగుతుంది, కష్టానికి అదే కారణం. ఇప్పుడు మన పని మనం చేసుకుంటే ఎవరు ఏమీ కాదనరు. దారిలో కనిపించిన దానివల్ల ప్రతిదాన్ని మనం పరిశీలించడము మొదలు పెడితే అది నీకు అవసరమా లేదా? హౌ మచ్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ యూ అనేది గమనించాలా లేదా? పచ్చిక కోస్తోంది, తన చుట్టూతో ఉన్నటువంటి ఆడ ఏనుగులు, తన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందిస్తోంది. అంతవరకు బాగుంది. నువ్వు నీ కుటుంబానికి కావాల్సిన ఆహారం నువ్వు అందించుకున్నావు, బాగుంది. వెళ్ళే దారిలో ఉన్నటువంటి దాన్ని కొడితే భల్లూకాలని అంటే బేర్స్ని కానీ జింకల్ని కానీ వీటన్నిటిని తొండంతో ఒక్కొక్క దెబ్బ వేసుకుంటూ వెళ్తే ఈ ఉసురంతా ఏమవుతోంది? ఏ కారణము లేకుండా ఇతర జీవులని హింసించినటువంటి, బాధించినటువంటి ఉసురు ఏమవుతోంది? ఇదంతా కూడా ఎక్కడో అక్కడికి చేరాలిగా, ఎక్కడో అక్కడ ఇది కూడా బాధపడాలిగా. ఈ ఉసురు వల్ల ఎక్కడో అక్కడ బాధపడాలిగా. అదే జరుగుతుంది, నెమ్మదిగా జరిగేది అదే. ఒక్క నిమిషం.
అలా పచ్చిక కోసుకుంటూ తీగల్ని తెంపూస్తూ, వృక్షాలు ఏదన్నా అడ్డొస్తే ఒక దెబ్బ కొడతా. వృక్షం ఇప్పుడు మామూలుగా పెద్ద చెట్టు ఏదన్నా వస్తే చెట్టు పడిపోదు కానీ కొమ్మ విరిగిపోతుంది కదా, కొమ్మల్ని విరిచేయాల్సిన అవసరం ఏమిటి? అవునా కాదా? కొమ్మలు విరిచేసేసి తీగల్ని లాగేసేసి అంతా చిందరవందర చేసుకుంటూ వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏమిటి? చేస్తోంది. ఎందుకు? అహంకారం. నన్ను కాదనేవాడు ఎవరు? నన్ను కాదనేవాడు ఎవరసలు? ఇప్పుడు మామూలుగా అయితే నువ్వు వెళ్ళు, నీ దారిలో ఎవరైనా అడ్డొస్తే సాధ్యమైతే అడ్డు తొలగించుకో అంటే వాళ్ళని హింసించి కాదు, నీ ఆలోచన విధానంతో, నీ బుద్ధి బలంతో, బుద్ధి కుశలతతో వారిని అడ్డు తొలగించు. లేదు, నువ్వు అడ్డు పక్కకి తీసుకుని నువ్వు పక్కకి తొలగి వెళ్ళిపో. అంతేగాని అడ్డొచ్చిన వాళ్ళని 4 తంటే ఏ కారణము లేకుండా తప్పు కదా? తప్ప కదా? అదే చెయ్యకూడదు. ఏనుగు అదే చేస్తోంది. నా అంతటి వాడు లేడు, నాకు అడ్డెవరు? దానికి తోడు దాని చుట్టూ ఉన్నటువంటి బలగము. ఇంతమంది నా చుట్టూతా ఉన్నారు, ఇంతమంది కష్టం వచ్చినప్పుడు ఏమవుతారు అది కూడా చెప్తాడు. వచ్చే వారం చూస్తాం. ఇంతమంది కష్టం వచ్చినప్పుడు నేను భర్తని, ఇంతమందికి రాజుని అంటే తలుచుకుని తల కొట్టుకుంటాడు. 1,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి అని చెప్పి, 1,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి అంటే 10 లక్షల కోట్ల ఏనుగులకి రాజుని. కానీ నా కర్మ ఏం కాలింది ఇక్కడ అని చెప్పి తల కొట్టుకుంటాడు. అదే వచ్చే వారం వస్తుంది. ఇప్పుడు ఏం చూద్దాం మనం. ఇలా వెళ్తూ ఉంటే ఏనుగు దారి తప్పింది అన్నాడు సుఖబ్రహ్మ కవి. పోతన గారు కూడా అదే అన్నారు. సుఖబ్రహ్మ కవి గారు ఏమన్నారు? ఏనుగు దారి తప్పింది. దారి తప్పదా మరి? ఇంత అహంకారంతో ఉంటే దారి తప్పకుండా ఎందుకు పోతుంది? వెళ్లాల్సిన దారిలో వెళ్లకుండా కొండలని కూడా ఢీకొట్టేసుకుని, తొలగవు కొండలకైనను అంటూ కొండలని కూడా ఢీకొట్టేసుకుని వెళ్లాల్సిన ఇప్పుడు కొండ అడ్డొచ్చింది అంటే ఇంకో దారిలోంచి వెళ్ళాలి. దారి కూడా ఉంటుంది, కొండ పక్క నుంచి దారి ఉంటుంది. నేను ఆ దారిలో వెళ్ళను, కొండని తొలగించుకుని వెళ్తాను అంటే ఇంకో దారిలోకి వెళ్తావు. ఇప్పుడు సంథింగ్ ఈజ్ అన్ అబ్స్టికల్, ఇఫ్ యూ కెన్ ఓవర్కమ్ ఇట్, ఇఫ్ నాట్ యూ జస్ట్ గో అసైడ్ ఆఫ్ ఇట్. అంతేగాని దాన్ని నేను విరుస్తాను అంటే యూ కాంట్ బ్రేక్ ఇట్, రైట్? You can't break it, and you don't even dare to break it, because if an obstacle comes, ఒక అడ్డంకి అనేది వచ్చింది అంటే ఏమో దైవము నీకు అడ్డు పెట్టి నీకేం ప్రయోజనం కలిగిస్తున్నాడో. ఒక అడ్డంకి వచ్చినప్పుడు, ఇప్పుడు ఒకటి చెప్తాను. చాలామంది అనుకుంటారు ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు, అయ్యో ఈ టైంకి బయలుదేరలేకపోయానే అని చెప్పి, కొంచెం ఏదో ఆలస్యమయ్యి, ఏదో అడ్డొచ్చి, వచ్చి బయలుదేరడానికి ఆలస్యమయ్యి 10:30కి వెళ్ళాల్సిన వాళ్ళు 11:15కి వెళ్తారు. 45 మినిట్స్ ఆలస్యం అయిపోతుంది. 10:30కి వెళ్ళాల్సిన వాళ్ళు 11:15కి వెళ్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే అతను వెళ్ళే దారిలో ఎక్కడో ఒక చిన్న జారి పడడమో, లేకపోతే కొంచెం స్కిడ్ అవ్వడము. ఎంతవరకో ఎందుకండి, నిన్న రాత్రి జరిగింది. నిన్న రాత్రి ప్రముఖ సినీ నటుడు మన చిరంజీవి గారి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్కి గురయ్యాడు. నిజంగా అతను లేచినటువంటి వేళా విశేషము, అతను చేసుకున్నటువంటి పుణ్యము, అతని తల్లిగారి యొక్క పుణ్యము నిజంగా ఎంత కాపాడింది అతన్ని. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, అవునా కాదా? అలాగే అతను స్కిడ్ అయి పడ్డాడు. నిజంగా ఆ ఐలాబ్స్ నుంచి డెలాయిట్ వరకు వచ్చేటటువంటి దారిలో స్కిడ్ అయి పడ్డాడు. అదే కనుక అతను ఒక్క డెసిషన్ తప్పుగా తీసుకుని పైనుంచి వెళ్ళుంటే, అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది పక్కన, మా ఆఫీస్ ఎదురుగా అది ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళుంటే, ఫ్లైఓవర్ మీద నుంచి పడుంటే, సంశయాత్మ వినస్థితి, అంత పాపము జరగకుండుగాక అతను చక్కగా సురక్షితంగా ఉండాలి, ఆ తల్లి ఆనందించాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అబ్బాయి నిజంగా చక్కగా చాలా ప్రిన్సిపల్డ్ హీరో, అతను ప్రిన్సిపల్డ్ కథానాయకుడు, మంచి కళాకారుడు. అతను క్షేమంగా ఉండాలనే కోరుకుంటున్నాను. ఫ్లైఓవర్ కనుక ఎక్కుంటే, టైం అంటే అదే, దట్స్ వాట్ ఈస్ టైమ్ అండ్ డెస్టినీ.
10:30కి బయలుదేరాల్సిన వాళ్ళం 11:15కు బయలుదేరితే కేవలం ఎక్కడో ఒక చోట కాస్త జారి పడడమో స్కిడ్ అవ్వడమో ఏదో జరిగి చిన్న ప్రమాదంతో పోతుంది. అదే మనం మొండిగా 10:30కే బయలుదేరుంటే ఏమో ఎలా వచ్చుండేదో, ఎక్కడ ఉండేవాళ్ళమో. అదే దేవుడు అనేవాడు ఎందుకైనా ఒక అడ్డంకి అనేది కల్పిస్తే ఆ అడ్డంకిని కొంచెం దాన్ని కూడా గౌరవించాలి. కొండని ఢీకొట్టేసేసి కొండని నుజ్జు చేసేసుకుని దారి కల్పించుకుని వెళ్ళిపోతే, కొండ పక్క నుంచి దారి ఉంది, అందరూ వెళ్ళే దారి అదే, అందరితో పాటు నువ్వు వెళ్తే నీకు ఏ బాధ ఉండదు. కొండని తొలగించుకుంటూ వెళ్తే నువ్వు ఇంకో దారిలోకి వెళ్తావు. అదే చెప్పాడు సుఖబ్రహ్మ, దారి తప్పింది ఏనుగని చెప్పి. ఏనుగు దారి తప్పడం అంటే ఏంటి? అందరూ వెళ్ళే దారిలో కాకుండా వేరే దారిలోకి వెళ్ళింది అంటే తన ఆలోచన విధానం మారిపోయింది. ఇలా వెళ్ళి అలసిపోయింది ఏనుగు. మనిషి కూడా తిరిగి ఎన్నో కావాలి, ఎన్నో చెయ్యాలి, ఏవేవేవేవో చేసేసుకోవాలి, ఎంతెంతెంతో చేసేయాలి, ఏదేదేదో దాచేయాలి. ఇటువంటి ఆలోచనల్లో పడి కొట్టేసుకుంటూ తలమునకలైపోతూ అలసిపోయి ఒక చోట ఆగుతాడు. ఒక చోట ఆగింది ఏనుగు కూడా, ఒక చోట ఆగింది. ఎందుకు ఆగింది? దాహం వేసింది. మరంత తిరిగితే దాహం వేయదా? నోరెండిపోదు ఎవరికైనా? గట్టిగా మనం బస్సు ఎక్కి దిగితేనే ఇంటికి రాగానే ఖచ్చితంగా ఈ మాత్రం గ్లాసులు వాటర్ తాగుతాం. అది చాలా మంచి పద్ధతి, తాగాలి. మంచినీళ్ళు ఎంత ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటే అంత మంచిది మన ఆరోగ్యానికి కూడా. చెప్తాను కానీ నేను కూడా తక్కువే తాగుతాను, ఏం చేద్దాం, తప్పదు ఈ సీజన్కి తగ్గట్టుగా. కానీ ఏనుక్కి దాహం వేసింది. దాహం వేసిన వెంటనే మడుగు తవ్వుకోలేరుగా. దాహం వేసిన వెంటనే బావి తవ్వుకోలేరు, మడుగు నీకు పక్కనే ప్రత్యక్షం అవ్వదు. నువ్వు ఎంత మహారాజు అయినా సరే నీకు కావాల్సిన వస్తువు నీకు కావాల్సిన టైంలో పక్కన ఉండదు. నీకు కావాల్సిన వస్తువు నీకు కావాల్సిన టైంలో పక్కన ఉండదు. దానికోసం నువ్వు అన్వేషించాలి, నువ్వు వెతకాలి, వెతుక్కుని సాధించుకోవాలి. అదే చేసింది పాపం, దాని ప్రయత్నం అది చేసింది. కాస్త దూరం వెళ్ళింది. అటగాంచన్ కరణీ విభుండు నవ పుల్లాంభోజ కల్హారమున్ నటదిందిందిర వారమున్ కమట మీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాల సుమనోహర వల్లీ కుటీర తీరమున్ జటులోద్ధూత మరాళ చక్ర బక సంచారమున్ కాసారమున్ అటకాంచన్ కరణీ విభుండు నవ పుల్లాంభోజ కల్హారమున్. చక్కటి అందంగా మెరిసిపోయేటటువంటి కలువ పూలతో నిండిపోయినటువంటి చుట్టూతా తీరం. ఇప్పుడు ఒక చెరువు ఉందనుకోండి, ఒక సరస్సు, సరోవరము అనేది ఉందనుకోండి, ఏమవుతుంది? దాని చుట్టూతా గట్టు అనేది ఉంటుంది కదా, తీరము గట్టు అనేది ఉంటుంది కదా. ఆ గట్టు అనే దాని చుట్టూతా ఎటువంటివన్నీ ఉన్నాయి? చక్కటి చెట్లు. ఆ కొలనులోనేమో కమఠము అంటే తాబేళ్ళు, మీనములు, చేపలు. అటగాంచన్ గరణీ విభుండు నవ పుల్లాంభోజ కల్హారమున్ నటదిందిందిర వారమున్ గమట మీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీర తీరమున్ జటులోద్ధూత మరాళ చక్రబక సంచారంబు కాసారమున్. కొంగలు, చక్రవాకములు, చిలుకలు, హంసలు, ఇవన్నీ అందమైన పక్షులన్నీ తిరిగేటటువంటి ఇప్పుడు హంసలు, చక్రవాకములు ఇవన్నీ ఏంటి? నీటిని ఆధారంగా చేసుకుని బతికేటటువంటి పక్షులు. హంస నీళ్ళల్లో ఉంటుంది, కొంగ నీళ్ళల్లో ఉంటుంది, చిలుకలు నీళ్లు తాగడానికి వస్తాయి, అందంగా ఉంటాయి. అలాగే తాబేళ్ళు ఉంటాయి, నీరు అంటే తాబేళ్ళు ఉంటాయి, చేపలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నటువంటి ఒక సరోవరము, ఒక చెరువు. ఆ చెరువు చుట్టూ ఏమున్నాయి? మర్రి, తాడి చెట్లు, మర్రి చెట్లు, మామిడి చెట్లు, మద్ది చెట్లు, పూలతీగలతో పెనవేసుకున్నటువంటి రకరకాల పొదరిళ్ళు, చక్కగా చూడగానే అందంగా ఉన్నటువంటి సరోవరాన్ని చూసింది. ఎవరు? ఏనుగు చూసింది. కావాల్సినటువంటి వస్తువు కనిపించింది ఏనుగుకి. ఆ కనిపించడం కూడా చాలా అట్రాక్టివ్గా కనిపించింది. ఆ అట్రాక్షనే పంప ముంచేస్తుంది. అంతే కదా? హౌ మచ్ అట్రాక్టివిటీ ఇస్, వీ గెట్ అట్రాక్టెడ్ మోర్, అండ్ దట్ వుడ్ ruin us at its own and maximum level.
at its own heights. At its own heights, attraction will ruin if it is being used in a negative or in a other way. దాన్ని వాడకూడని పద్ధతిలో వాడితే ఆకర్షణ అనేది ఎంత పతనానికి దారితీస్తుంది అనేటటువంటిది గజేంద్రుడు మనకు చెప్తున్నాడు. అందుకనే సరోవరం కూడా అంత ఆకర్షణీయంగా ఉంది. చక్కటి పొదరెండ్లు, చక్కటి వృక్షాలు, హంసలు, చక్రవాక పక్షులు, కొంగలు, తాబేళ్లు, మీనములు అన్నీ చెప్పాడు. మరి అసలుది చెప్పలేదే కవి. సస్పెన్స్ అనేది ఉండాలి కదా. అన్నీ చెప్పాడు. చెరువులో ఏమేమి ఉంటాయో అన్నీ చెప్పాడు. తాబేళ్లు ఉంటాయి, మీనములు ఉంటాయి, ఎండ్రగబ్బలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి అని చెప్పి. మొసలుందనే విషయం ఎందుకు చెప్పలేదు? మొసలి ఉందనేటువంటి విషయం ఎందుకు చెప్పలేదు? ఎప్పుడు ఏది చెప్పాలో అప్పుడు చెప్పాలి. రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ సిచ్యువేషన్ వస్తుంది అది కూడా. ఇప్పుడు వెళ్ళాయి, నీకు నీళ్లు తాగాలి, అవునా కాదా? ఏనుక్కి దాహం వేసింది. ఎవరికైనా దాహం వేస్తుంది, మనిషి అనేవాడికి కూడా దాహం వేస్తుంది. నీళ్లు తాగాలి, దాహం వేసింది, నీళ్లు తాగాలి. నీళ్లు తాగాలంటే చేయాల్సినటువంటి పని ఏంటి? మామూలుగా మనమైతే అంత చెంబో లేకపోతే అంత గ్లాసో, చిన్న గుళ్ళి చెంబు, ఇది ఇలాంటిది ఏదన్నానో పట్టుకుని తాగుతాం. దాన్ని నిండా తీసుకుని తాగుతాం. అంతేగాని బిందెలోకి దూకేయంగా, బిందెలోకో గంగాళంలోకి దూకేయం మనం, అవునా? అండ్ వీ విల్ నాట్ బ్రేక్. ఇప్పుడు వాటర్ ఇవి వస్తున్నాయి, వాటర్ కన్వెంటర్స్ అని చెప్పి వస్తున్నాయి, డిస్పోజర్స్ అని చెప్పి, వాటర్ డిస్పోజర్స్ అని చెప్పి వస్తాయి. ఆ డిస్పోజర్ని మనం బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్న నీళ్లు బయటికి లాగం, అవునా? నీకెంత కావాలో అంతే తాగుతావు, ఏ విధంగా తాగాలో ఆ విధంగానే తాగుతావు. అంతేగాని యూ విల్ నాట్ మిస్యూజ్ ఇట్. ఇఫ్ యూ మిస్యూజ్ ఇట్, ఇట్ ఈస్ యువర్ ఫేట్. దాన్ని మనం ఏ పద్ధతిలో ఉపయోగించుకోవాలో ఆ పద్ధతిలోనే ఉపయోగించుకోవాలి. ఏ వస్తువైనా సరే మీకు చాలా ఈజీగా చెప్తాను. ఏ వస్తువైనా ఎందుకు వాడుతున్నాం, ల్యాప్టాప్ను అక్కడ పైన సెల్ ఫోన్లో రికార్డింగ్ అవుతోంది. ఈ రెండింటిని ఎందుకు వాడాలి? కమ్యూనికేషన్ కోసం వాడాలి. సినిమాలు చూడడానికిను, మండలాట్ ఫీలింగ్స్ చేసుకోవడానికిను, లేదంటే వీడియో గేమ్లు ఆడుకోవడానికి, లేకపోతే ఇంకోటి మొత్తం కాపురం అంతా దీంతోనే చేస్తే మన కళ్ళు ఏమవుతాయి? అలా ఆ రేడియేషన్స్ వల్ల మన హెల్త్ ఏమవుతుంది? ఇది మనకని కాదు, నేను ముఖ్యంగా చిన్నపిల్లలకు చెప్తున్నాను. ఇప్పుడు మీకు 1.5 years నుంచి కంప్లీట్గా దీని మీదే మీ ఎడ్యుకేషన్ అంతా కూడా సాగుతుంది. మీ అకాడమిక్స్ అన్నీ కూడా ఈ గ్యాడ్జెట్స్ మీదే సాగుతున్నాయి, సెల్ ఫోన్ మీదే సాగుతుంది. సెల్ ఫోను, ల్యాప్టాప్, ట్యాబ్స్ ఇట్లాంటి వాటి మీదే సాగుతుంది. మీరు దీన్ని ఎందుకు ఉపయోగించుకోవాలి? ఎటువంటి విషయానికి ఉపయోగించుకోవాలి? కేవలము మీకు కావాల్సినంత వరకే ఉపయోగించుకోవాలి. దీంట్లో మీరు ఆటలాడుకుంటూ కూర్చుంటే, యూట్యూబ్లో అర్థం లేనటువంటి, ఇప్పుడు నేను యూట్యూబ్ని నిందించాను. ఎందుకంటే నిందిస్తే నా అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. ఎందుకంటే ఈవెన్ ఐఎమ్ లోడింగ్ మై వీడియోస్ ఇన్ దట్. అంతేగాని దాంట్లో అర్థం లేని కొన్ని అంశాలను చూడడం, అలాగే అసలు మన సంస్కృతికి, మన పద్ధతులకి ఏమాత్రము పోలిక లేనటువంటి కార్టూన్స్, కొన్ని కార్టూన్స్ చూస్తుంటే నాకు చాలా విచిత్రంగాను, చాలా వికారంగా కూడా ఉంటుంది. వాడు మాట్లాడే పద్ధతి మంది కాదు, వాడు యూజ్ చేసే ఆ కార్టూన్లో వాడు చెప్పేటటువంటి కథలో ఉన్నటువంటి కథనము కానీ, వాడు వాడేటటువంటి వస్తువులు ఏవి కూడా మన దేశంలో, మన ఊర్లో, మన ఇంట్లో మనం వాడుకోము అట్లాంటి వస్తువులు ఏవి కూడా. కానీ వాడు చూపిస్తాడు, మనం అదే చూస్తాం, మన పిల్లలు అదే చూస్తారు. నా పిల్లలు కూడా చూస్తారమ్మా. నేను ఆ విషయాన్ని నా పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. నేను అదే చూస్తారు. కానీ అసలు అది చూడొచ్చా? నీకు అసలు నీ చేతికి ఫోన్ ఇచ్చింది ఎందుకు? ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వడానికి, అవునా? తర్వాత సంగీతం క్లాస్, ఇప్పుడు సంగీతం క్లాస్ కూడా ఆన్లైనే, సౌందర్యలహరి క్లాస్ కూడా ఆన్లైనే, అన్నీ ఆన్లైనే. ఆన్లైన్లో నువ్వు ఏ ఇబ్బంది పడకుండా ఉండడానికి నీ చేతికి ఫోన్ ఇచ్చారు. అది అయిన తర్వాత యూ కీప్ దట్ అవే, దాన్ని పక్కకి పెట్టేసేయాలి. దాంట్లో సినిమా చూసి, దాంట్లోనే నువ్వు ఇంకోటి ఏదో చూసి, హాట్స్టార్ ఏదో డౌన్లోడ్ చేసుకుని, లేకపోతే బిగ్ బాస్ ప్రోగ్రామ్ కూడా రాత్రి 9 నాన్న అమ్మ చూడనివ్వట్లేదని చెప్పి
ఇంకోటేదో ఛానల్, ఇంకోటేదో యాప్ వేసుకుని ఆ బిగ్ బాస్ ప్రోగ్రామ్ కూడా దాంట్లోనే చూసి ఇన్ని చేస్తుంటే దాంట్లోంచి వచ్చేటటువంటి రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో అది నీ హెల్త్కి ఏం చేస్తోంది? నీ కళ్ళు ఎంత అలిసిపోతున్నాయి, ఎంత స్ట్రెయిన్ అవుతున్నాయి, అది ఆలోచిస్తున్నారా? ఒక వస్తువు, దాని ఉపయోగము, దాని వాడకము ఎంతవరకు వాడాలి? పవర్ ఆఫ్ ఎ గుడ్ టు సాటిస్ఫై ఎ వాంట్ ఈజ్ కాల్డ్ కన్జంప్షన్. నేను ముందు చెప్పానా లేదా ఈ డెఫినేషన్? మీకు గుర్తు తెచ్చుకోండి ఇందాక. వాట్ ఈస్ కన్జంప్షన్? ఎ పవర్ ఆఫ్ ఎ గుడ్ టు సాటిస్ఫై ఎ వాంట్ ఈజ్ కాల్డ్ కన్జంప్షన్. ఒక వస్తువు యొక్క సామర్థ్యము, నీ యొక్క అవసరాన్ని తీర్చేటటువంటి సామర్థ్యమే కన్జంప్షన్. నీ అవసరాన్ని మించి నువ్వు వాడుతున్నావు అంటే నీకు నువ్వు చేటు చేసుకుంటున్నావు. అదే చేసింది ఏనుగు కూడా. దాహం వేసింది, ఎక్కడి నుంచి తాగాలి? ఎక్కడి నుంచి తాగాలి? సరోవరం బయట నించుని, ఒడ్డున నించుని ఉందిగా జాంతాడంత తొండం, ఆ తొండాన్ని లోపల నీళ్లల్లోకి దింపి తాగాలి. ఇదేం చేసింది ఏనుగు? తను దిగడమే కాకుండా నీళ్లు తాగడానికి సరోవరం ఒడ్డున నించుని తాగాలి. ఒడ్డున నించుని తాగకుండా ఏం చేసింది? సరోవరంలోకి, చెరువులోకి దిగింది. తను దిగడమే కాకుండా మిగతా తన సంసారం మొత్తాన్ని కూడా దింపింది. నీకున్న అట్రాక్షన్కి నువ్వు ఒక్కడివి పిచ్చి, ఆ పిచ్చి నువ్వు పెట్టుకో. నీ కాపురం మొత్తాన్ని దాంట్లోకి దింపితే అట్రాక్షన్లోకి, అవునా కాదా? ఇఫ్ యు ఆర్ అట్రాక్టెడ్ టు సంథింగ్ ఎల్స్, యూ బీ కాన్షియస్ అండ్ యూ బీ అట్రాక్టెడ్. నీకున్నంతది ఒక పీరియడ్ వరకు ఉంటుంది, అది తగ్గిపోతుంది. నీతో పాటు అందరినీ దింపితే నువ్వు బయటపడినా మిగతా వాళ్ళు బయటపడడానికి టైం పడుతుంది. ఏనుగు చేసిన తప్పదే, తనతో పాటు మొత్తం అందరినీ దింపింది. తన భార్యలందరినీ, పిల్లలందరినీ కూడా దింపింది. దింపి తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన వలద కడుపుల నిండన్ వేదండ కోటి నీరున్ త్రావెన్. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగల రవముల్ మెండుకొన వలద కడుపుల నిండన్ వేదండ కోటి నీరున్ త్రావెన్. తొండంతో ఒక హోస్ పైపు సబ్మర్సిబుల్ వాటర్ మోటార్ని నీళ్లల్లో వదిలేసేసి ఒక్కసారి స్విచ్ చేస్తే ఎలా లాగుతుంది నీళ్ళని, జయ్యమని నీళ్ళు ఒక స్ట్రాలో వేసి ఒక్కసారి లాగితే ఎలా ఉంటుంది? అలా ఒక్క లాగు లాగి తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు. ఇప్పుడు తొండంబుల పూరించుచు చక్కగా నీళ్లు లాగింది. గండంబుల చల్లుకొనుచు, గండస్థలం అంటే ఇది, కుంభస్థలం ఇది. ఇక్కడ ఇందాక చెప్పా కదా, ఇక్కడ ఏనుక్కి అందమైన భాగము, ముఖ్యమైన భాగము ఇదే అని చెప్పి. తల మీద చల్లుకోమని ఎవరు చెప్పారు? నీకు దాహం వేస్తే నీళ్లు తాగు, అంతేగాని వచ్చిన వస్తువుని ఇప్పుడు మిస్యూసేజ్ ఆఫ్ ది గ్యాడ్జెట్, అవునా కాదా? మిస్యూసేజ్ ఆఫ్ ది గ్యాడ్జెట్, వాట్ ఎవర్ ఈస్ బీన్ గివెన్ టు యూ, దట్ ఈస్ బీన్ మిస్యూజ్డ్. నీకు కావాల్సింది దాహం తీరాలి. దాహం తీరాలంటే నీళ్లు తాగాలి. నీళ్లు తాగుతూ కడుపు నిండా నీళ్లు తాగిన తర్వాత నువ్వేం చేయాలి? బయటకు వచ్చేయాలి. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగల రవముల్ మెండుకొన వలద కడుపుల నిండన్ వేదండ కోటి నీరున్ త్రావెన్. నువ్వు నీళ్లు తాగు, అంతేగాని ఒకదాని మీద ఒకటి నీళ్లు చల్లుకోవడం ఏమిటి? నీళ్లు చల్లుకున్నాయట ఒక్కొక్క దాని మీద. ఇది ఒకసారి ఒక మగ ఏనుగు పూర్తిగా నీరు గట్టిగా జయ్యమని లాగడం, ఈ లాగిన నీళ్లు తీసి ఇంకొకళ్ళ మీద కొట్టడం, వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో లాగడం, ఈ రాజుగారి మీద కొట్టడం, ఇలా ఆడుకోవడం మొదలు పెట్టేసరికి ఈ అల్లరంతా ఏ స్థాయికి చేరిపోయిందంటే నీళ్లు తాగడం, కడుపు నిండా నీళ్లు తాగేసాయి, దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. లేచి వెళ్ళిపోయి ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. నీళ్లు తాగాయి కాబట్టి దిగాయి, కాస్త చల్లబడ్డాయి, లేచి వెళ్ళిపోయి ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇక్కడ ఏం చేశాయి? ఒకదాని మీద ఒకటి నీళ్లు చల్లుకోవడం మొదలుపెట్టి, అసలు ఏనుగులు స్నానం చేసేటప్పుడు చూడాలి, ఆ హడావిడి కోలాహలమును. మట్టిలో దొల్లుతాయి, వెళ్తాయి, నీళ్ళల్లో తడుస్తాయి, ఆ తడి ఒంటితోనే వచ్చి మళ్ళీ మట్టిలో దొల్లుతాయి, ఒళ్ళంతా బురదవుతుంది, మళ్ళీ వెళ్తాయి, మళ్ళీ నీళ్ళల్లో దూకుతాయి, మళ్ళీ ఆడుకుంటాయి, మళ్ళీ వస్తాయి. గజేంద్ర మోక్షం అంటే గజానికి మోక్షం కాదు, ఇది చూడాలి. అసలు ఏనుగులు స్నానం చేసే పద్ధతి చూడాలి. ఏంటి ఇంత అల్లరి చేస్తాయి ఏనుగులు, వాటి ఆకారం ఏమిటి, అవి చేసే అల్లరి ఏంటి అన్నట్టుగా ఉంటుంది. దశమస్కందంలో కృష్ణుడు అల్లరి చేశాడని చెప్తారు, కానీ గజేంద్ర మోక్షంలో ఏనుగులు చేసిన అల్లరి ఆయనకు తక్కువేమీ చేయలేదు, ఆయన కన్నా తక్కువేమీ చేయలేదు ఈ ఏనుగులు అల్లరి.
అంతల్లరి చేసాయి. చేస్తూ ఏం చేశాయంటే, ఇప్పుడు కడుపు నిండిన వాడి పద్ధతి ఎలా ఉంటుందంటే, ఇంకా చూడు శక్తి వచ్చిన తర్వాత నా అంతటి వాడు లేడు, ఓపిక ఉన్న నాడు నా అంతటి వాడు, ఓపిక లేని వాడు ఎవడరా బాబు, ఎవడైనా వస్తే చూడరా బాబు, ఏంట్రా బాబు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఓపిక వచ్చేసింది. ఓపిక వచ్చేసిన తర్వాత ఏం చేశాయి? ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమ మార్గమునన్కెత్తి నిక్కవడి రుడ్డాడించి పింజింపన రభటిన్ నీరములోన బెల్లగెసి నక్రగ్రాహ పాటీరముల్ నభమందాడెడు మీన కర్కటములను బట్టే సురల్ మాన్ప్రణన్. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి ఆ తొండల్లోంచి ఒక్కసారి నీళ్ళు ఇలా ఒక్క లాగి నీళ్ళనన్నిటినీ కూడా తొండంలో నిలిపి నా బలం చూడు. ఇప్పుడు చుట్టూతా ఉన్నాయి కదా మరి ఆడ ఏనుగులు, కుటుంబము అంతా ఉన్నాయి కదా, వాటికి నా శక్తి, నా స్టేటస్ ఏమిటన్నా చూపించుకోవాలి కదా, అది కూడా అదే చేసింది. నేను ఇంతటి వాడిని అని చూపించుకోవడం కోసం తొండంలోకి గట్టిగా నీళ్లు లాగి పైకిలా ఆ తొండాన్ని పైకిలా చక్కగా ఒక పోల్ నిలిపినట్టుగా, ఒక హోస్ పైప్ నిలిపినట్టుగా నిల్చోపెట్టి ఫట్ మని ఒక స్ట్రా నుంచి ఇలా ఊదితే ఎలా వెళ్తాయి బయటికి నీళ్లు ఒక ఇంజెక్షన్ సిరంజ్లోంచి గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా చిమ్మి పడతాయి, అవునా? ఆ చిమ్మి పడడమే ఎంత శక్తివంతంగా కొట్టిందంటే ఏనుగు ఆ నీళ్లల్లోకి ఒక్కసారి గట్టిగా లాగేసరికి ఆ నీళ్లల్లోకి ఏమేమి వచ్చాయట? చేపలన్నీ వచ్చాయట, మండ్రగబ్బలన్నీ వచ్చాయట, తేళ్ళు వచ్చాయట, నీళ్లలో ఉండిపోయే తేళ్ళు వచ్చాయట, అలాగే చిన్న చిన్న మొసలి పిల్లలు వచ్చాయట, తాబేటి పిల్లలు వచ్చాయట. ఇవన్నీ కూడా ఆ నీళ్ళల్లోకి ఇలా దూరిపోయి ఒక్కసారి చిమ్మితే ఒక్కసారి గట్టిగా కొట్టేసరికి ఏమయ్యాయంటే ఆ రభటి నీరములోన పెళ్ళగిసి నక్రగ్రాహ పాటీరముల్ నభబందాడెడు మీన కర్కటములను బట్టే సురల్ మ్రాన్పడన్. దేవతలందరూ చూస్తున్నారు, ఏమిట్రా అల్లరి చేసేస్తోంది ఇదేం చెప్పి. ఇది ఒక్కసారి చిమ్మి కొట్టేసరికి ఆ నీళ్లల్లోకి వచ్చి పడిపోయినటువంటి ఈ జీవులన్నీ ఉన్నాయి, చిన్న చిన్న తాబేటి పిల్లలు, చేపల పిల్లలు, మొసలి పిల్లలు, ఇవన్నీ కూడా ఆ కొట్టిన ఆ ఉధృతికి ఏమయ్యాయంటే వెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్క రాశిలో పడ్డాయట. మనకి 12 రాశులు కదా, కూర్మరాశి, తర్వాత మీనరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, అలాగే మకర రాశి, ఇవన్నీ ఉన్నాయి కదా. అలా ఇది కొట్టినటువంటి ఫోర్స్కి ఏమైందంటే చేప పిల్లలన్నీ వెళ్ళి మీనరాశిలో పడ్డాయట, మొసలి పిల్లలన్నీ వెళ్ళి మకర రాశిలో పడ్డాయట, మండ్రగబ్బలన్నీ వెళ్ళి కర్కాటక రాశిలో పడ్డాయట, తేలు పిల్లలన్నీ చిన్న చిన్న తేళ్లన్నీ వెళ్ళి వృశ్చిక రాశిలో పడ్డాయట. ఇంత ఆ ఉధృతి ఆ స్థాయిలో ఉందట. అలా కొట్టేసరికి ఈ దేవతలందరూ చూసి ఓరి బాబో ఏమిట్రా అసలు ఏది నల్లరి, ఇంత అల్లరి చేసేస్తోంది ఏమిటి, ఇంత గొడవ ఏమిటి, ఇదంతా ఎలాగా, ఈ అల్లరి మానడం ఎలాగా అనేది చూస్తున్నాయట. ఇదంతా గమనిస్తున్న ఒక జీవి ఉంది ఆ సరస్సులో. ఇదంతా కూడా ఈ అల్లరంతా కూడా గమనిస్తున్నటువంటి ఒక జీవి ఉంది. అది ఏమిటి? మొసలి. బుగబుఘాయిత భూరి బుద్భుతచ్చటలతో గదుల దివికి గంభంబులెగయ భువన భయంకర పూత్కార రవమున ఘోర నకాగ్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జంఝానిల వసమున ఝమఝమావర్తన మడర గల్లోల జాల సంఘట్టనంబుల దటీతరుల మూలతో ధరణి కూల సరసిలో నుండి, ఇక్కడ పట్టుకోండి, సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వద్భానుపగది ఒక్క మకరేంద్రుడి భరాజు నొడిసి పట్టే. హూహూకారాలతో చేసేస్తూ ఎవడ్రా నా సరస్సులోకి వచ్చి, ఇప్పుడు అడవికి రాజు గజరాజు, సరస్సుకు కూడా ఒకటి ఇన్ఛార్జ్ అనేవాడు ఉంటాడు కదా, ఒక హెడ్ అనేవాడు ఉంటాడు కదా. ఆ సరస్సుకి మొసలి, ఆ మొసలి ఆధీనంలో ఉంది ఆ సరస్సు అంతా. ఎవడ్రా నా సరస్సులోకి వచ్చి ఇంత అల్లరి చేస్తున్నాడు, వీడి సంగతి ఏంటి, వీడి అల్లరి ఏంటి అసలు అని చెప్పి ఆలోచించి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వద్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు ఒడసి పట్టే.
ఆ మొసలి కదలడం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇలా లేచి ఒక్కసారిగా పొట్టనంతా బిగపట్టి, సూర్యగ్రహణం రోజున రాహుకేతువులు ఎలాగైతే సూర్యుడిని గ్రహిస్తారో, భాను కబళించి పట్టు స్వద్భాను పగది, ఒక్క మకరేంద్రుడు, ఒక్క మొసలి, పెద్ద మొసలి ఒకటి పైకి లేచి ఇలా వచ్చి బాగా వేగంగా వచ్చి ఈ ఏనుగు కాలుని గట్టిగా పట్టుకుందా లేదా? ఇబ్బంది మొదలైందా లేదా? ఇక్కడ ఇబ్బంది మొదలైంది అనేటటువంటి సంగతి దగ్గర మనం ఆగుదాం ఇవాళ. ఈ ఇబ్బంది ఎంతకి దారి తీసింది, ఏనుగు ఎలా రక్షింపబడింది, ఏనుగు అలా చేయడానికి, మొసలి పట్టుకోవడానికి కారణం ఏమిటి అసలు అనేది వచ్చే వారం చూద్దాం. ఇప్పుడు స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అనాథः సదనాః సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి. శ్రీరామ జయం. అందరికీ కూడా శ్రీరామ జయం. శుభరాత్రి. Recording